వ్యూవర్స్ అందరికీ నమస్కారం. నేను మీ విష్ణుప్రియ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ వ్లాగ్స్. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను నా దగ్గరున్న మెటర్నిటీ వేర్ అంతా మీకు చూపించాలని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. జనరల్గా ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏముంటుంది? ఫస్ట్ డ్రెస్సెస్ కదా. నాకు కూడా డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం. కానీ వన్స్ ఫీడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మంచి మంచి బట్టలు ఎక్కడెక్కడ దొరుకుతాయా, ఫీడింగ్ డ్రెస్సెస్ ముఖ్యంగా ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో, గూగుల్లో అట్లా చూసి నేను స్టోర్స్కి వెళ్ళి లేదా ఆన్లైన్లో చెక్ చేసి ఇట్లా తీసుకున్న డ్రెస్సెస్ అన్నమాట ఇవన్నీ. సో ఈ వీడియోలో ఆ డ్రెస్సెస్ అన్నీ మీకు చూపిస్తాను. ఈలోపు మీరు ఏం చేస్తారు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ నా దగ్గర ఉన్న ఫీడింగ్ ఫ్రాక్స్ అన్నీ చూపిస్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి నాకు చాలా ఇష్టం, ఇది చాలా క్యూట్గా ఉంటారని చాలామంది చెప్పారు. ఇందులో ఇది రెడ్ కలర్ ఫ్లోరల్ ఫ్రాక్ అనమాట. ఇది హాయిగా మనకు 2 జిప్స్ వచ్చాయి, ఇన్విజిబుల్ జిప్స్. అండ్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న బటర్ఫ్లై హ్యాండ్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇదొకటి నా దగ్గర ఉంది. వెనక మనకి నాట్స్ కూడా వచ్చాయి. సో దట్ మన సైజ్ని బట్టి మనం నాట్ టై చేసుకుంటే మనకి ఓవరాల్ లుక్ అయితే బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది నాకు ఎలా ఉందో మీరు కూడా చూసి చెప్పండి. చూసారా ఎంత పెద్ద గేరా వచ్చిందో దీనికి. ఇదన్నమాట దీని లుక్, ఓవరాల్ లుక్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ అండ్ వైట్ ఫ్లోరల్లో తీసుకున్నాను అనమాట. బ్లూ ఎంతైనా కొంచెం నాకు బ్రైట్ కలర్ అనిపిస్తుంది అనమాట. అంటే నా స్కిన్ టోన్కి ఈ బ్లూ కలర్ చాలా బాగుంటుందని చెప్పి నా దగ్గర చాలానే బ్లూ డ్రెస్సెస్ ఉన్నాయి. బట్ ఇలా ఫ్రాక్ టైప్ లేదనమాట, ఇలా ఫ్లోరల్ ఫ్రాక్ టైప్ లేదు. యూజువల్లీ నాకు ఇంతకు ముందు అంతా ఎక్కువ ప్లెయిన్ డ్రెస్సెస్లోనే ఉండేవి. ఈ మధ్యనే అన్నీ, అంటే ఫీడింగ్ అంటే అన్నీ మేబీ ఫ్లోరలే ఉంటాయేమో, నాకైతే అన్నీ ఫ్లోరలే దొరికాయి. సో ఇది ఇంకోటి అన్నమాట. దీనికి మనకి ఇక్కడ చిన్న పఫ్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ వెనక నాట్ ఆబ్వియస్గా వచ్చింది. దీనికి బటర్ఫ్లై హ్యాండ్స్ రాలేదు. సో ఇది ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. దీనికి కూడా ఫుల్ గేరా వచ్చింది. బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇంకొక ఫ్రాక్. ఇది కూడా ఫ్లోరలే, కాకపోతే ఇది కొంచెం పిస్తా గ్రీన్ ఉందన్నమాట. ఇలాంటి డ్రెస్సెస్ అసలు, అంటే ఇలాంటి కలర్ నా దగ్గర ఇప్పటివరకు లేదు. ఇది మా ఆయన సెలెక్షన్, ఇది నీకు బాగుంటుంది తీసుకో అంటే తీసుకున్నాను. బట్ వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంది, నాకు చాలా ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంది. ఒక్కొక్క దాని స్టిచ్చింగ్ ఒక్కొక్కలా ఉందన్నమాట. అయితే ఇవి 3 సేమ్ స్టోర్లో తీసుకున్నాను. ఇది ఇప్పుడు నేను వేసుకుంది అండ్ ఇంతకు ముందు చూపించాను కదా, ఇవి 3 వచ్చేసి నేను అక్షరా క్లోతింగ్స్లో తీసుకున్నాను అనమాట. ఇది మనకు దీని అడ్రస్ అంతా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇది ఇంకో డ్రెస్, ఇది కూడా సేమ్ వెనక నాట్ వచ్చింది, పెద్ద గేరా వచ్చింది దీనికి కూడా. నెక్స్ట్ ఇంకొక ఫుల్ ఫ్రాక్ వచ్చేసి మెరూన్ అండ్ బ్లాక్లో ఉంది. ఇలా వచ్చింది డ్రెస్. ఇది కంప్లీట్ ఫుల్ ఫ్రాక్ అనమాట. ఇది వచ్చేసి నేను శ్రీస్ ఫ్యాషన్ హబ్లో తీసుకున్నాను, వాళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో అందులో నుంచి నేను తీసుకున్నాను అనమాట. దీనికి కూడా 2 ఇన్విజిబుల్ జిప్స్ ఉన్నాయి. ఇది ట్రాన్స్పరెంట్ హ్యాండ్ విత్ ఎలాస్టిక్ ఫినిషింగ్ ఇచ్చారన్నమాట. బాగుంది ఇది లుక్. నా వ్లాగ్స్లో ఈ డ్రెస్ వేసుకున్నాను, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీరు. ఇది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ అండ్ బేబీ పింక్లో, ఇది అసలు స్టార్ ఐటమ్ అని చెప్పాలి, అంత నచ్చి తీసుకున్నా అన్నమాట. ఇది నేను చూడండి, దీని కట్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో దీనికి కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ మనకు బేబీ పింక్ కలర్ దాంతో ఫినిషింగ్ వచ్చింది. దీనికి వచ్చేసి మనకు మిడిల్ జిప్ ఉంటుంది, సైడ్ జిప్స్ కాకుండా ఇలా మిడిల్ జిప్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ నుంచి మనం హాయిగా ఫీడింగ్ చేసుకోవచ్చు. చూడండి, అండ్ దీని నెక్ కట్ చూసారా, సీతారామం సినిమాలో హీరోయిన్ బ్లౌజ్ డిజైన్ అన్నమాట ఇది. అది ఓన్లీ బ్లౌజెస్కే కాదు, ఇట్లా డ్రెస్సెస్కి కూడా ఇప్పుడు వేస్తున్నారు. సో ఇలా వచ్చిందనమాట ఇది డ్రెస్.
ఇప్పుడు నేను చూపించే ఇది అండ్ ఇంకో 2 డ్రెస్సెస్, ఇవి 3 వచ్చేసి వేరే వెబ్సైట్లోంచి తీసుకున్నాను. అదే వెబ్సైట్ ఇంకో 2 డ్రెస్సెస్ చూపించిన తర్వాత చెప్తాను. ఇది బాగుంది కదా, సిండ్రెల్లా ఫీల్ వచ్చిందనమాట నాకు ఇది చూడంగానే. ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కుర్తీ సెట్, 3 పీస్ సెట్ అనమాట. ఇది అన్ని ఫ్రాక్సే తీసుకుంటే గుళ్ళకో లేకపోతే ఇంకెక్కడికన్నా ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి కొంచెం అలాంటి దగ్గరికి వెళ్ళాలి అంటే కొంచెం చున్నీలు ఉన్న డ్రెస్సులు లేదా ఇట్లా 3 పీస్ సెట్స్ అయితే ఉండాలి కదా అని చెప్పి 2 తీసుకున్నాను. ఇదొకటి. దీనికి మనకి దీని మెయిన్ మంచి విషయం ఏంటంటే దీనికి కూడా మంచిగా బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చాయి. ఇది చాలా బాగుంటుంది. ప్యూర్ కాటన్ డ్రెస్ ఇది. బటర్ఫ్లై హ్యాండ్స్, బ్యాక్ ఇలా సింపుల్గా వచ్చింది అండ్ నెక్కి వచ్చేసి మనకు వి అని వచ్చింది అనమాట. ఇది దీని ప్యాంట్ అండ్ ఇది దీని చున్నీ అనమాట. సో ఇదో 3 పీస్ సెట్. దీని ఫోటో నేను పెడుతున్నాను చూడండి. ఇది ఇంకోటి అనమాట. ఈ లైట్ గ్రీన్ డ్రెస్సెస్ అది కూడా ఇలాంటి డిజైన్స్లో నాకు ఎంత ఇష్టమో అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. ఇది చూడండి, ఈ నెక్ కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది కదా. ఇలా నాకు ఇట్లా వస్తే ఇష్టం అన్నమాట. ఈ నెక్ డిజైన్ చూడండి ఇలా వచ్చింది. అండ్ ఇవి హ్యాండ్స్ ప్లెయిన్ హ్యాండ్సే ఇచ్చారు. చాలా ట్రెడిషనల్ అనిపిస్తుంది ఇట్లాంటి బట్టలు వేసుకుంటే నాకైతే. మొన్న మేమందరం టూర్కి వెళ్ళినప్పుడు ఒంటిమిట్ట ఆలయంలో ఇది వేసుకున్నాను. ఆ ఫోటో పెడుతున్నా చూడండి. ఇది దాని చున్నీ అండ్ ఇది వచ్చేసి బాటమ్ అనమాట. బాటమ్కి కూడా మనకు ఎలాస్టిక్ ఇచ్చారు. ఇది 3 పీస్ సెట్. ఇవి రెండు 3 పీస్ సెట్ తీసుకున్నాను. మిగతావన్నీ నేను ఫ్రాక్స్ తీసుకున్నాను అనమాట. రీసెంట్గా తీసుకున్న కలెక్షన్ అనమాట. అయితే అంతకుముందు నార్మల్గా ఇంట్లో వేసుకోవడానికి అవి వేరే ఉన్నాయి. ఇవి నేను రీసెంట్గా ఎటన్నా బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి ఉంటాయని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను. సో మరి నేను ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నాను, వాటికి ఎంత కాస్ట్ ఉంది, ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, వెళ్ళి చూసేయండి. అండ్ ఇంకా మీకు మంచి మంచి సజెషన్స్ ఏమన్నా నాకు ఇవ్వాలి అని అంటే ప్లీజ్ నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.